విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత హయాంలో ఆయన స్టార్ట్ చేసి ఫినిష్ చేసి ఓపెన్ చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించడమే అర్ధరాత్రికి రాత్రే లైట్లు ఆపేసి సెక్యూరిటీని పక్కకు పంపించి ఏం చెప్తారు సార్? ఈ చర్యలకి ఏం చెప్తారు? కొన్ని చర్యల్ని ఖచ్చితంగా ఖండించాలండి. రెండోది ఏంటంటే ఈ పేర్లు పెట్టడం సంస్కృతి ఇదేం మొదట కాదు కదా. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టారని ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్న చర్చలే. ఈ పేర్లతో ఏమొస్తుందంటే ఎవరి ఆయంలో వాళ్ళు ఏం చేశారన్న దానికి శిలాఫలకాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం సర్వసాధారణం. అలాగే రామారావు గారి పేరు వీళ్ళు పెట్టిస్తూ కంటిన్యూ చేయడం కూడా చూస్తున్నాం చాలా విషయాలు. అంటే ఏంటంటే దీనికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అన్నది ఉంటే దాన్ని బట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు. కానీ వీళ్ళు తీసారని వాళ్ళు తీసారని వీళ్ళు. కానీ ఒకటి మాత్రం ఆ మహానుభావుడికి స్మృతివనానికి మాత్రం సంబంధించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర మాత్రం అది ఖచ్చితంగా హేయమైన చర్య, ఖండించవలసిన చర్య. కూడా కొంతమంది మనోభావాలకు ఖచ్చితంగా కన్సిడరేషన్స్ ఇవ్వాలి. లేదా కొండపైన అమ్మవారు కిందన కమ్మవారు అంటే వాళ్ళకి నచ్చట్లేదన్న ప్రాస్పెక్ట్లో దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు అది కోతవేడి దూరంలో గవర్నర్ గారు బంగ్లా ఉంటుంది, పక్కనే సిపి గారు డీసీపీ గారు ఆఫీస్, ఇన్ని ఉండి కూడా దాని మీద ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్ ఇదంట. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. పైగా సిపి గారు కాల్ చేసామో స్పందించలేదు. ఇవన్నీ తర్వాత వచ్చేవండి. ఇప్పుడు అందరూ పారిపోయారు. ఇవన్నీ అదంతా ప్లాన్డ్గాను ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ఏమనంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేర్లు మాత్రమే తొలగిస్తున్నాం, ఎరగొడుతున్నాం అని చెప్తున్నారు. ఇది కాదు కదా ద పర్పస్. దాన్ని మొత్తం ద బ్యూటీని ఇప్పుడు ఏదో గజెట్లు ఇస్తున్నారు కదా పేర్లు తొలగింపులు వాటి మీద, అలాగే ఇవ్వండి. ఇచ్చి ఒక రాట్రాలుగా చేయండి. ఎవడు కాదన్నాడు? ఎవడైనా ఉన్న తపెలగలందని పంపించి వాళ్ళతో పనికి మన దైత్రగూడ కార్యక్రమాలని తెరలేపి వాటితో వచ్చి రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ అవుతారు. ప్రభుత్వం పార్టీలు అన్నీ ఎందుకు తలతో కొట్టుకొని కూర్చోవాలి? ఎవరు ఇస్తారు కదా ఎలాగో గజెట్ కొన్నిటికి పేర్లు తొలగిస్తున్నాం అని తొలగించండి, స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టండి. ఎవడు కాదన్నాడు? ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ అలాగే పేరు మార్చుకుని పెట్టుకునే అవకాశం ఉంది కదా వాళ్ళకి కూడా. అంతే. ఇప్పుడు వచ్చారు మరలా గజెట్ ఇచ్చే అవకాశం ఉంది, చట్ట ప్రకారంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే, అందరికీ ఉన్నాయి సార్ అవకాశాలు. చట్టం దాని పని చేసుకుని వెళ్ళే పద్ధతిలో వెళ్తే అన్ని పనులు అవుతాయి సక్రమంగా. కానీ మాకు ఇలా ఓవర్ యాక్షన్లు మేము చేయగలం అవన్నీ. ఇప్పుడు గతంలోనూ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఖండించాం, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కూల్చినప్పుడు వాటిని ఖండిస్తున్నాం. అంతకన్నా ఇంకేం చేయగలుగుతాం సార్ మేము? ఏదైనా ఆఫీస్ మీద దాడి చేయడం ఎవరికి చేసిన తప్పే కదా. ఇప్పుడు ఎవరికైనా పార్టీ కన్నతల్లిలాంటిది, కన్నతల్లిలాంటి పార్టీ అది దేవాలయంతో సమానం అని అందరూ చెప్తారు. వాళ్ళ పార్టీకి అది దేవాలయం అవుతుంది, వీళ్ళ పార్టీకి అది దేవాలయం. దేవాలయాల మీద దాడులతో సమానంగా నేనైతే భావిస్తాను. వాళ్ళ మనోభావాలు ఉంటాయి కదా సార్, ఎంత కాదన్నా. వాళ్ళ అధినాయకుడు వాళ్ళ నాయకులు అక్కడ కూర్చునే ఆఫీసు, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ప్రైడ్ని వాడు గుండెల్లో వాడు పెట్టుకుని వాళ్ళని పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను అది గర్వంగా వెళ్తాడు. అది కూలగొడుతున్నారు ఎరగొడుతున్నారంటే అది ఖచ్చితంగా తప్పే. అది ఎవరైనా సరే. కానీ